రియల్ ఎస్టేట్ అనేది వన్ ఆఫ్ ది ఎసెన్షియల్ పార్ట్ అనే హ్యూమన్ బీయింగ్. సో తగ్గడం పెరగడం ఉంటుందండి. ఏ బిజినెస్ కంటిన్యూగా బాగుంది? గోల్డ్ బిజినెస్ బాగుందా? స్టాక్ మార్కెట్ బాగుందా? అన్నిట్లో ఎక్కువ తక్కువలు ఉన్నాయి కదా. అంటే నా నా అనుభవం ప్రకారం రియల్ ఎస్టేట్లో మోర్ రిస్క్ లెస్ ఇన్వెస్ట్మెంట్ రియల్ ఎస్టేట్. గోల్డ్ కూడా మంచిదే. ఇప్పుడు గోల్డ్ మధ్యలో 15 రోజులు తగ్గింది, మళ్ళీ పెరిగిపోయిందిగా. అవును. కొనుక్కున్నాళ్ళు అంతా 67 70 71 24 వచ్చింది. మళ్ళీ ఇప్పుడు 79కి వెళ్ళిపోయిందిగా. డెఫినెట్గా నెక్స్ట్ ఇయర్ 1 ఇయర్లో గోల్డ్ రేట్లు పెరగబోతున్నాయి, సమస్య లేదు. 1 lakh రీచ్ అయ్యే ఛాన్సులు చాలా పుష్కలంగా కనిపిస్తున్నాయి. వెండి 1.1 1.15 దాకా కూడా వెళ్తుంది. 1,10,000 ఆల్రెడీ 1,03,000 4,000 ఉంది. అది 92 దాకా వచ్చింది, మళ్ళీ జమ్మని పెరిగింది. సో ఇక్కడ రిస్క్ లేదంటే ఇదే తక్కువ. ఎందుకంటే భూమి మీద లాభం పెట్టుబడి పెట్టినోడు ఎవడూ పాడవలేదు. until unless you purchase illegal property or title less clear లేని ప్రాపర్టీ, అదర్వైజ్ రియల్ ఎస్టేట్. ఎందుకంటే మరి మీరు రియల్ ఎస్టేట్ డమ్మాలంటారు, మీ యాంగిల్లోనే మాట్లాడదాం. ఎన్ని సబ్ రిజిస్టర్ ఆఫీస్ మూసేశారు, మరి బిజినెస్ లేకపోతే మూసేయాలిగా. మూసారా? మరి బిల్డర్స్ అందరూ వెళ్ళిపోలుగా, కేల్కతం దుకాన్ బంద్ చేయాలి కదా, చేశారా?